ఫీజుల నియంత్రణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించాలి. ఇక్కడ రాష్ట్రంలో విద్య అనేది ఉచితంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నామమాత్రం ఫీజులు వసూలు చేయాలని చట్టం చెప్తున్నప్పటికీ కూడా ఇష్టానుసారంగా వసూలు కల్పిస్తున్నామని చెప్పి ర్యాంకుల పేరుతో ఇష్టానుసారంగా ఫీజులు దోపిడీ జరుగుతూ ఉంటే ఇవాళ కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. ప్రతి చిన్న విషయానికి స్పందించి లోకేష్ గారు ఫీజుల నియంత్రణపై ఎందుకు స్పందించడం లేదని చెప్పి నేను ఇవాళ విశ్వవిద్యార్థి సేన తరఫున ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ జిల్లా కేంద్రాల్లో 2021 తర్వాత ఫీజుల నియంత్రణ కమిటీ ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజుల రెగ్యులేషన్ చేస్తామని చెప్పినటువంటి లోకేష్ గారు ఇవాళ ఏ ఒక్క జిల్లాలో కూడా డిస్ట్రిక్ట్ ఫీజు రెగ్యులేషన్ కమిటీ అనేది ఎక్కడ ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేట్ స్కూల్స్ కళాశాలలు ఇష్టారాజ్యంగా ఫీజుల దోపిడీకి పాల్పడుతూ విద్యార్థులను తల్లిదండ్రుల నుంచి రక్తం పీలుస్తున్నట్టుగా పిలుస్తా ఉన్నాయి. కాబట్టి జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించాలి. ఫీజు నియంత్రణ కమిటీ ఏర్పాటు చేసి ప్రతి స్కూల్లో కూడా డిస్ప్లేలో బయట అంటే పబ్లిక్ బోర్డులో నోటీస్ బోర్డులో ఫీజులు ఈ క్లాస్ ఇంత ఫీజు ఉంటుందనే ఒక స్ట్రక్చర్ ను డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా స్కూళ్లలో పుస్తకాలను కూడా విచ్చలవిడిగా వ్యాపారం చేస్తూ అమ్ముతా ఉన్నారు. ఇది నియంత్రించాల్సిన అవసరం బాధ్యత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ బీసీ సంఘాలు విశ్వవిద్యార్థి సేన తరఫున జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనిపై వెంటనే డిఎఫ్ఆర్సీ ఏర్పాటు చేస్తామని మేడం గారు హామీ ఇచ్చారు. నా పేరు ఆనంద్ బాబు, విశ్వవిద్యార్థి సేన కర్నూలు.